మంచి యవనస్తుల్లా ఎప్పుడు చక్కగా కనపడే పెద్దలు, సంఘ పెద్దలు, యవనస్తులు పనిచేయాలి. ఆయన చేస్తున్నటువంటి సేవ యాక్టివ్నెస్ అయితే ఆయనే యవన కాలం ఉన్నట్టుగా సంఘంలో చక్కగా ఎప్పుడు కనిపిస్తారు. దాన్ని బట్టి దేవునికి మహిమ. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సన్నిధిలో తప్పకుండా మనము స్థిరపడినటువంటి వారముగా, దేవుని సన్నిధిలో అనుదినము మనము ఎదిగేటువంటి వారిగా, దేవుని సంఘంలో దేవుని సంఘానికి ఎప్పుడు అంటు కట్టబడి ముందు కొనసాగబడినటువంటి వారమై మనము ఉండగలగాలి. హల్లెలూయా, హల్లెలూయా. మరొక మాట, స్థానిక సంఘం నుంచి బిడ్డలు బయట దేశాల్లో ఉన్నారు. మాకు అత్యంత ప్రియులు సహోదరి ప్రశాంతి, మరొక సహోదరి కరుణ గారు, విజయ గారు. సో ఈ సహోదరులందరూ చక్కగా దేవుని సన్నిధిలో ఎదగడానికి మాకు సహవాసము లేక ఆ యొక్క వాట్సాప్ ద్వారా, జూమ్ ద్వారా వారు ఎంతగానో బలపడడానికి, ఒకవేళ దేవుని చిత్తం అయితే వాళ్ళు మరలా మీ దగ్గరికి ఎప్పుడన్నా వచ్చినప్పుడు వారు దేవుని సన్నిధిలో నిలబడి పాట పాడగలరు, లేక ఆ వాక్యాన్ని ప్రకటించగలరు. ఈ విధంగా ఎంతగానో బలపడేంత బిడలుగా వారు స్థిరపడుతున్నారు, ఎదుగుతూ ఉన్నారు. హల్లెలూయా. ఉండడానికి ఆయా దేశాల్లో దూరంగా ఉన్నప్పటికీ కూడా టెక్నాలజీని ఉపయోగించుకుని, టెక్నాలజీని, ఫోన్లని, ట్యాబుల్ని ఉపయోగించుకుని, ఇంటర్నెట్ని ఉపయోగించుకుని సమయాన్ని వ్యర్థపరచకుండా, లోకస్తుల వలె కాకుండా చక్కగా ఎంతో ఆత్మీయంగా ఎదుగుతున్నటువంటి విధానము మన ప్రియబిడలలో ఉన్నది. అందరిని బట్టి దేవునికి మహిమ. హల్లెలూయా, హల్లెలూయా. కరుణ గారు కుమార్తెలు ఉన్నారంట. ఎవరు? హల్లెలూయా. ఒకరు, ఇంకొకరు వెరీ గుడ్. కూర్చున్నాం. ఓకే. అయితే ప్రశాంతి గారు పిల్లలు ఇక్కడ కాదనుకుంటాను. ఉన్నారా? ఇప్పుడు పిల్లల గురించి ప్రార్థన. వెరీ గుడ్. ఓకే, కూర్చోండి. పిల్లల గురించి ప్రార్థన, సంఘాల గురించి ప్రార్థన. సహోదరులు బయట దేశాల్లో ఉంటారు కానీ పాపం స్థానిక సంఘంలో పిల్లలు ఎలా ఉన్నారు, లేక వారు సండే స్కూల్కి వెళ్తున్నారా, సండే స్కూల్ జరిగించాలి. ఎందుకంటే బయట దేశాలకు వెళ్ళిన తర్వాత లోకము పరిస్థితులన్నీ చూసిన తర్వాత బిడ్డలు కూడా ఆశీర్వాదాలలో నడిపించబడాలి. అది ఎక్కడ పునాది అని అంటే గనక అది ప్రారంభంలోనే, అది స్థానిక సంఘములోనే, అది కూడా సంఘములోని, అది కూడా ఎక్కడి నుంచి అంటే సండే స్కూల్ ద్వారా ఆత్మీయంగా వారు బలపడతారు. హల్లెలూయా. అతి ఉద్దేశంతో పిల్లలకు కీబోర్డ్ నేర్పించాలనే ఉద్దేశాలు, లేకపోతే వారిని వారం కూడా వారు సండే స్కూల్ కార్యక్రమాలు ఎలా జరుగుతున్నాయి, ఇలాంటి ఆలోచనలన్నీ కూడా వారు మాతో షేర్ చేసుకుంటూ ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా. తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా బిడ్డలు ఏ విధంగా అయితే బయట దేశాలు వెళ్ళి దేవుని సంఘం కొరకు, స్థానిక సంఘం కొరకు వారు ఎదగబడినటువంటి సంఘం. కరుణ గారు అయితే ఇంకా వారి పాస్టర్ గారిని ఇంకా ఎంత చెప్పుకొస్తారంటే పాస్టర్ గారి గురించి, దైవజనుల రాళ్ళ వల్లనే మేము ఈ విధంగా ఆత్మీయంగా ఎదుగుతున్నాము. బైబిల్ స్టడీలని, లేకపోతే ఉపవాస ప్రార్థనలని, స్త్రీల కూడికలని ఎంతో మమ్మల్ని బలపరిచి దేవుని సన్నిధిలో ధైర్యపరచి మమ్మల్ని ఆత్మీయంగా బలపరిచారు అని కరుణ గారు వారి నోటి నుంచి నేను వింటూ ఉంటాను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సంఘము, దేవుని సముఖము, దేవుని యొక్క ప్రత్యక్షత చాలా మన జీవితంలో చాలా ప్రాముఖ్యమై ఉన్నది. హల్లెలూయా, చాలా ప్రాముఖ్యమైనది. ఒకవేళ ఆ సన్నిధి లేకపోతే దేవుని ప్రత్యక్షత, దేవుని యొక్క ఆ యొక్క మనకు అనుబంధము మన జీవితంలో లేకపోతే గనక అది మనకు దూరముగా ఉన్నటువంటి పరిస్థితులు మనకు ఉంటే గనక ఏ మాత్రం కూడా మన జీవితాలు సరి చేయబడవు కాక మన జీవితాలు ఆశీర్వాదంలోనికి వెళ్ళవు. మనము పుట్టి పెరిగి ఈ విధంగా జీవితాలు కొనసాగిస్తున్నటువంటి ఈ సమయంలో మనం తప్పకుండా దేవుని సన్నిధిలో, దేవుని సముఖాన మనము ఎదగబడగలగాలి. ఇక పెద్దవారైపోయాము, లేకపోతే మాకు వయసు దాటిపోయింది అనుకుని అలా ఉండిపోయేవారుగా కాక దేవుని సన్నిధిలో అనునిత్యము ప్రార్థనలతోనూ పాటలతోనూ ఎదిగే వారముగా ఉన్నప్పుడు మాత్రమే మన బిడ్డలు, మన మనవలు, లేకపోతే మన కుటుంబం అంతా కూడా ఆయన సన్నిధిలో స్థిరపడుతూ ఉండాలి. రోజున ఒక చిన్న మాట లేక ఒక చిన్న సందర్భాన్ని
చూపించడానికి నేను ఇష్టపడుతున్నాను. అదేవిధంగా దైవజనులు పెద్దయ్య గారు కృపావరయ్య గారిని బట్టి నిజంగా వారి యొక్క ప్రార్థనల ద్వారా, వారి యొక్క ఆశీర్వాదాలతో, వారి యొక్క హృదయ వాంఛలుగా ఉన్నటువంటి విషయాల్లో మేమంతా కూడా దేవుని సన్నిధిలో ఈ విధంగా ఎదగడానికి దేవుడు ఎంతగానో సహాయం చేస్తూ, ఎందుకంటే దైవజనులు చేయి పట్టుకుని చిన్ననాటి నుంచి తిరిగి ఆయన యొక్క అడుగు జాడల్లో బోధిస్తున్నప్పుడు మేము వింటూ 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 దేవుని సన్నిధిలో ఈ విధంగా ఈ రోజున మీ అందరి ముందు నిలబడడానికి దేవుడు ఎంతగానో సహాయం చేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే చిన్ననాటి నుంచి కూడా దేవుని వాక్యంలో ఎదగగలగాలి. అందుకనే చిన్ననాటి నుంచి చిన్నపిల్లలుగా ఉన్నటువంటి వారి దగ్గర నుంచి యవనస్తులుగా ఉన్నటువంటి వారి దగ్గర నుంచి కూడా ఆ దైవజనులకు సమీపముగా వారిని పెంచగలగాలి. సంఘానికి వారిని సమీపముగా పెంచగలగాలి. సంఘంలో ఆరాధన జరుగుతుంటే పిల్లలు వేరే చోట, లేకపోతే యవనస్తులు వేరే చోట, లేకపోతే అల్లరి చిల్లరి వేషాలు వేసే వారితో, లేకపోతే ఆ లోకంలో ఉన్నటువంటి వారితో ఆ పిల్లల్ని విడిచిపెడితే కనుక వారి జీవితాలు పాడైపోతాయి. హల్లెలూయా, హల్లెలూయా. దుష్టుల ఆలోచన చెప్పు పాపుల మార్గాన నిలవకూడదు. ఎవరు యవనస్తులు, లేకపోతే చిన్ననాటి నుంచి కూడా వాక్యం తెలియజేస్తుంది ఏంటంటే బాల్యము నుండి వారి హృదయము చెడి ఉన్నది, అది స్వాభావికముగా చెడి ఉన్నది అనే మాట మనకు కనిపిస్తూ ఉంటది. సో ఆ స్వాభావికముగా చెడి ఉన్నటువంటి ఆ హృదయాన్ని మనం ఏమి చేయలేం, కానీ అది మరలా ఎక్కడ మనకు అది పర్ఫెక్ట్ వేలో వెళుతుందని అంటే గనక క్రీస్తు మార్గంలో మాత్రమే. హల్లెలూయా, హల్లెలూయా. ఆ చెడి ఉన్నటువంటి ఆ బాల్యము నుంచి చెడి ఉన్నటువంటి ఆ యొక్క ఆ హృదయము మరలా చక్కదిద్దపరచబడాలంటే దానికి సరైనటువంటి ప్లేసు ఇదిగో దేవుని సంఘమై ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ దేవుని సంఘములో ఎప్పుడైతే బిడ్డలు స్థిరపడతారో, దేవుని సంఘంలో దేవుని దైవజనులతో ఎప్పుడైతే అనుసంధానం అవుతారో అప్పుడు మాత్రమే వారి జీవితాల్లో మేలులను చూడగలరు అనే విషయాన్ని మనము అర్థం చేసుకోగలగాలి. నేను ఒక సందర్భాన్ని మీకు చూపించాలనుకుంటున్నాను. అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయము. అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయము 8వ అధ్యాయము 32వ వచనం ఒకసారి చదువుతాం. అతడు లేఖనమందు చదువుచున్న భాగమేదనగా, అందరూ తీసారా? అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము 32వ వచనం చదవండి. ఆయన గొర్రె వలె వదకు తేబడెను, బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రె పిల్ల ఎలాగూ మౌనముగా ఉండెనో అలాగే ఆయన నోరు తెరవకుండెను. ఇంకా చదవండి. ఆయన దీనత్వమును బట్టి ఆయనకు న్యాయ విమర్శ దొరకకపోయెను. ఆయన సంతానమును ఎవరు వివరింతురు? ఆయన జీవము భూమి మీద నుండి తీసివేయబడినది. హల్లెలూయా. ఈ వాక్యం మనందరి జీవితాల్లో లేక మనందరి వినికిడిలో అర్థమవును గాక. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. సో ఎందుకంటే వాక్యాన్ని చదివినప్పుడు అది మనకి తేట తెల్లం కావాలి. వాక్యాన్ని చదివినప్పుడు మనకి అది అర్థం కాగలగాలి. ఎందుకంటే ఎన్నో సంవత్సరాల నుంచి సంవత్సరాలు జరుగుతూ ఉంటాయి. పరిశుద్ధ గ్రంథం మాత్రము ఏ రోజు తెరిచినా, ఏ రోజు ఓపెన్ చేసి చూసినా అది మనకి క్రొత్తగానే ఉంటూ ఉంటుంది. అయితే చదవాలి, ధ్యానం చేయాలి, అది నేర్చుకోగలగాలి. మన నోట లేక మన నోరు విప్పేటప్పటికి ఆ వాక్యము ఉన్నటువంటి భావాన్ని మనము చెప్పగలగాలి. అనేక మార్లు అబ్రహాం జీవితం చూస్తుంటాం, ఇస్సాకు, యాకోబులు వారి జీవితాన్ని మనము పరిశీలన చేస్తూ ఉంటాం. మన జీవితాల్లో ఎదురైనటువంటి పరిస్థితుల్లో వారి జీవితాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. మనకు వచ్చినటువంటి కష్టంలో, మనకు వచ్చినటువంటి ఇబ్బందుల్లో, మనకు వచ్చినటువంటి అప్పుల బాధలు ఏవైనప్పటికీ కూడా అయ్యో ఫలానా అబ్రహాం జీవితంలో ఇలా జరిగింది కదా, అబ్రహాము అప్పుడు ఏం చేశాడు, అయితే మనం ఇప్పుడు ఏం చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మంచి సమయంలో ఈ సందర్భం మాత్రమే నేను వివరించాలని ఆశపడుతున్నాను. అయితే ఇక్కడ కనబడుతున్నటువంటి మాటలు ఆయన గొర్రె వలె వదకు తేబడెను.
గొర్రె అంటే మనకు తెలుసు, మనందరికి కూడా తెలిసినటువంటి విషయం. సో ఆ లైన్ లో ఉన్నటువంటి మాటలు ఏంటి? వధకు తేబడి అంటే వధించడానికి పిలువబడ్డారు. ఎవరు? ఆయన. మీకు అందరికీ, మీరందరూ గొప్ప దైవజనుల చేతిలో ఉన్నారు, సంఘము, కాబట్టి మీ అందరికి తెలిసినటువంటి విషయాలే. అయినప్పటికీ కూడా పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా ఈ మాటలు నేను మరలా ఎక్స్ప్లెయిన్ చేయాలని ఆశపడుతున్నాను. కాబట్టి తప్పకుండా ఇంకా కొద్ది సమయాన్ని ధ్యానం చేద్దాం. హల్లెలూయా. గొర్రె వలె వధకు తేబడిన. గొర్రె మనకు ఎలాగో తెలుసు, అది మౌనంగా ఆ యొక్క వధించే వాని యొక్క చేతిలో మౌనంగా ఉంటది, వస్తుంది, వధించబడడానికి సిద్ధపడుతుంది. అక్కడ ఏమి మాటలు అంటే వ్యతిరేకించదు, అది వ్యతిరేకించదు. మనకి ఆ తెలుగు భాషలో బాగా మనకు చెప్తారు, ఏంటది, గొర్రె కట్టుకోనే నమ్ముతుంది అనే మాట. సో ఆ విధమైన రీతిలో ఇక్కడ ఉన్నటువంటి చెప్పబడుతున్నటువంటి మాట ఇదంతా మామూలుగా మీరు అందరూ కూడా సీనియర్ క్రైస్తవులు కాబట్టి ఇంచుమించుగా యేసుక్రీస్తు అని చెప్పేస్తున్నారు. మరి ఇదే గనక మనం ఎవరన్నా అన్యులమో లేకపోతే కొత్తగా ఉన్నటువంటి వారు, వాక్యం తెలియనటువంటి వారి దగ్గరకు వెళ్ళి ఈ వచనాన్ని చదివి వినిపించామే అనుకోండి, ఏమంటారు వాళ్ళు? ఏంటి గొర్రె, లేకపోతే ఏంటి ఇక్కడ వధించడం ఏంటి, నిజమైన గొర్రె అని అనుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఇక్కడ అదే జరిగింది. ఈ సందర్భంలో నేను చెప్పదలుచుకున్న మాట ఏంటంటే, ఈ సందర్భంలో ఒక ఆయన ఈ వచనాన్ని చదువుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాటల్ని ఒక ఆయన చదువుతున్నాడు. ఈ మాటల్ని ఒక ఆయన చదువుతున్నాడు. ఆయన ఎవరంట? 26వ వచనం చూడండి. 26వ వచనం నుండి, ప్రభువు దూత నీవు లేచి దక్షిణముగా వెళ్ళి యెరూషలేము నుండి గాజాకు పోవు అరణ్య మార్గమును కలుసుకొనుమని ఫిలిప్పుతో చెప్పగా అతడు లేచి వెళ్ళెను. అప్పుడు చదవనమ్మా. ఐథియోపియల రాణి అయిన కందాకే క్రింద మంత్రి అయి ఆమె యొక్క ధనాగారం అంతటి మీదనున్న ఐథియోపియుడైన నపుంసకుడు ఆరాధించుటకు యెరూషలేమునకు వచ్చి ఉండెను. హల్లెలూయా. చక్కగా చదువుతున్నారు, అందరు స్వరాలు ఏకం చేసి బాగా చదువుతున్నారు. హల్లెలూయా, వెరీ గుడ్. అయితే ఇక్కడ జరిగినటువంటి సందర్భం ఏంటంటే, ఇంచుమించుగా 4-5 అధ్యాయాల్లో 6 అధ్యాయాల్లో గొప్ప శ్రమ కలుగుతుంది. యేసుక్రీస్తు వారు చనిపోయిన తరువాత, ఆయన పునరుద్ధరణుడై పరలోకానికి చేరిన తరువాత, యేసుక్రీస్తు వారి యొక్క శిష్యులు వాక్యాన్ని ప్రకటించడం ప్రారంభించిన తరువాత, అక్కడ ఉన్నటువంటి శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకయ్యులు, ఇలా అనేక తెగలుగా ఉన్నటువంటి వారు దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నటువంటి, ఇదిగో ఆ వడ్లవాణి కుమారుడు చనిపోతే మీరు ఆయన్ని ప్రకటించడం ఏంటి, లేక ఆయన నామములో బాప్తిసం పొందడం ఏంటి అనేసి అక్కడ గొప్ప శ్రమ కలిగినప్పుడు, గొప్ప హింస కలిగినప్పుడు అక్కడ యూదులు, ఇశ్రాయేలీలు చెదరిపోయారు. చెదరిపోయినటువంటి వారు ఏం చేసేవారంటే, సంవత్సరానికి ఒకసారి పాత నిబంధన ప్రకారము, ధర్మశాస్త్ర ప్రకారము వారు ఆ యొక్క యెరూషలేములో ఉన్నటువంటి దేవాలయముకు, సొలొమోను కట్టించినటువంటి దేవాలయముకు వచ్చి వారు అక్కడ కానుకలు అర్పించడము, లేక ఆ యొక్క వారికి ఉన్నటువంటి దేవుడి పట్ల వారికి ఉన్నటువంటి ఆ బాధ్యతను వారు తీర్చుకుంటూ ఉండేవారు. అదే రీతిలో ఇక్కడ కందాకి అనే ఒక రాణి దగ్గర పనిచేస్తున్నటువంటి వ్యక్తి ఏం చేశాడంటే, నపుంసకుడు తిరిగి వస్తున్నాడు. ఆ యొక్క దేవాలయానికి వెళ్ళేటప్పుడు ఆ యొక్క రథం మీద కూర్చుని బైబిల్ని చదువుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, చదువుతున్నాడు. ఇందాక చెప్పినట్టుగా సంఘములో ఉన్నప్పుడు చిన్న పిల్లల వాటి వయసు నుంచే వారు దేవుని వాక్యాన్ని చదవగలగాలి, దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోగలగాలి. హల్లెలూయా, హల్లెలూయా. అట్టి రీతిలో తల్లిదండ్రులుగా ఉన్నటువంటి వారు, లేక మనవలుగా ఉన్నటువంటి పిల్లలకు అమ్మమ్మ తాతయ్యలు, నానమ్మ తాతయ్యలు వారు ఏం చేయాలంటే, ఆ పిల్లల్ని చిన్ననాటి నుంచి కూడా వాక్యాన్ని చదవడానికి మీరు ప్రోత్సహించగలగాలి. హల్లెలూయా. సండే స్కూల్లో వారిని ఎదిగింప చేయడానికి మీరు ప్రయత్నం చేయగలగాలి. హల్లెలూయా. వాడు చిన్నవాడైనప్పుడే వారి యొక్క మార్గము
దేవునిలో నిలపగలగాలి. హల్లెలూయా, హల్లెలూయా. సో ఇక్కడ జరిగినటువంటి సందర్భంలో ఇక్కడ ఆ యొక్క నపుంసకుడు వాక్యాన్ని చదువుతున్నాడు. తనకి చదువుతున్నటువంటి వాక్యానికి వెంటనే పరిశుద్ధాత్మ ద్వారా ఫిలిప్పు అనే ఒక వ్యక్తి అక్కడికి తోడుకొని వెళ్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఇంచుమించుగా 29, 30 ఇదంతా కూడా 26 నుంచి కొన్ని వచనాల వరకు కూడా ఇదంతా సందర్భం. సో చదువుతున్నటువంటి వాక్యం అర్థం కానప్పటికీ పరిశుద్ధాత్మ దేవుడు ఆ యొక్క విషయాన్ని గుర్తించినటువంటి పరిశుద్ధాత్మ దేవుడు ఫలానా వ్యక్తి దగ్గరికి వెళ్ళు. ముందు చూద్దాం ఒకసారి 31వ వచనం చూడండి ఒకసారి ప్రారంభం నుంచి. గ్రహించుచున్నావా అని అడుగగా అతడు చెప్తున్న సమాధానం ఏంటంటే, ఎవడైనాను నాకు త్రోవ చూపకుంటే ఎలాగూ గ్రహింపగలనని చెప్పి రథమెక్కి తనతో కూర్చుండమని ఫిలిప్పును వేడుకొనెను. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి మా ప్రశ్న, ఎప్పుడైనా బైబిల్ చదువుతున్నప్పుడు నాకు అర్థమైపోతుంది అన్న వారిని బట్టి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నాకు ఈ విషయం అర్థం కాలేదు అని మరొకరిని అడిగినటువంటి సందర్భం ఎవరికైనా ఉందా? హల్లెలూయా. నాకు సమాధానం కావాలి. ఈ సందర్భం నాకు అర్థం కావట్లేదు, చదువుతున్నాను, నాకు ఇది అర్థం కావట్లేదు అని ఎవరినైనా ప్రక్క వారినో దైవజనులను లేకపోతే తెలిసినటువంటి వారిని అడిగినటువంటి సందర్భం ఎవరికైనా ఉందా? హల్లెలూయా. ఎవరు చేయలేకట్లేదు, మాట రావట్లేదు, చెప్పట్లేదు. అడిగమ్మా. వెరీ గుడ్. ఎందుకంటే వాక్యము పరిశుద్ధాత్మ పూర్ణులై తప్పకుండా మనం చదవగలగాలి. వాక్యం మన అర్థం కావాలంటే పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యన పని చేయగలగాలి. జీవితంలో నిజంగా మనసు పెట్టి వాక్యాన్ని చదివినప్పుడు, ఎందుకంటే ఇది 2000 సంవత్సరాల క్రితం జరిగినటువంటి విషయాలు, లేక 6000 సంవత్సరాల క్రితం జరిగినటువంటి విషయాలు మనకి ఇందులో పొందుపరచబడ్డాయి. నార్మల్ గా మనకి మన మహా అయితే నాన్న, వారి నాన్న అంతవరకే తెలుస్తుంది మనకి. ఇంకా తాత ముత్తాతల వరకు కూడా ఇంచుమించుగా మనకు తెలియదు. మరి ఇది తరతరాలు ఎన్ని తరాలు ముందటి వాక్యం ఇది వ్రాయబడింది. సో ఇలాంటి ఈ పరిశుద్ధ గ్రంథం గురించి చదివి మనకు అర్థం కానప్పుడు మనము దైవజనుల సమక్షంలో ఆ విషయాన్ని తెలుసుకుంటూ ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడే అదొక ధ్యాన గ్రంథముగా మనము దాని వలన మనకు చదవడం వలన ఉపయోగం ఉంటుంటది. సో ఇక్కడ చెప్పబడినటువంటి మాటలో ఫిలిప్ ఏమంటున్నాడంటే, లేకపోతే నపుంసకుడు ఏమంటున్నాడంటే, నాకు ఎవరైనా దారి చూపకుంటే. నిజమే కదా, దారి చూపేవారు కావాలి తప్పకుండా. అది జీవితంలో కావచ్చు, ఆత్మీయ జీవితమే కావచ్చు. ఇప్పుడు చూడండి, వ్యాపారాలు చేస్తారు, లేకపోతే బిజినెస్ చేస్తారు, లేకపోతే ఆయా దేశాలు వెళ్ళినప్పుడు ఒక మార్గం చూపించడానికి ఒక వ్యక్తి ఎవరో ఒకరు ఉంటారు ఏదో విధంగా. అది అనుకూలం లేకపోతే అననుకూలమైన పరిస్థితుల్లోనూ ఒక వ్యక్తి మనకు మార్గం చూపించడానికి, ఆ వ్యక్తి కనుక మార్గం చూపించే వ్యక్తి ఉన్నప్పుడు ఆ మార్గంలో వెళ్ళడానికి, ఆ బిజినెస్ చేయడానికి, లేకపోతే ఆ పని ముగించడానికి, ఆ పనిని ముందు కొనసాగించడానికి మనకు ఒక ధైర్యము కలిగి మనము ఉంటూ ఉంటాం. లేకపోతే ఆ ధైర్యంతో మనము ముందుకు వెళ్తాం. అటు రీతిలోనే దేవుని సన్నిధిలో ఎదగడానికి, లేక దేవుని సముఖంలో మనము బలపడడానికి, ఆశీర్వదింపబడడానికి మనకు తప్పకుండా ఎవరు కావాలంటే మార్గాన్ని చూపించేవారు కావాలి. హల్లెలూయా. 30వ వచనం చూడండి, ఎవడైనాను నాకు త్రోవ చూపకుంటే కదా, ఎవడైనాను మనకు ఎవరో ఒకరు త్రోవ చూపేవారుగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. సజీవుడైనటువంటి యేసుక్రీస్తు వారు నిజముగానే మనల్ని ప్రేమించి ఇగో ఆయన ఉచితమైనటువంటి కృపను మనకు అనుగ్రహించి ఆయన మార్గంలో మనల్ని నడిపిస్తున్నటువంటి దేవుడిగా ఉన్నాడు. అయితే ఫిజికల్ గా మనం ఇక్కడ చూసినప్పుడు తప్పక స్థానిక సంఘ దైవజనులు కావచ్చు, లేక ఆత్మీయ సహోదరులు కావచ్చు, లేక దైవజనులు కావచ్చు, ఈ విధంగా సంఘంలో మాత్రము మనకు తప్పకుండా మార్గదర్శకులుగా వారు ఉండగలుగుతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. సో ఈ విధంగా వాక్యాన్ని మనం ఆలోచించినప్పుడు, ఈ విధంగా మనము వాక్యాన్ని నేర్చుకోవడానికి ఆసక్తి చూపించినప్పుడు మనకు పరిశుద్ధాత్మ దేవుడే మార్గం చూపించేవాడిగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అటు రీతిలోనే 33వ వచనము ఇంకా 34కు వచ్చేస్తే గనక
ప్రవక్త ఎవరిని గూర్చి ఎలాగూ చెప్పుచున్నాడు? హల్లెలూయా. అందరం కూడా ఒకసారి రెండు చేతులు పైకెత్తి దేవునితో హల్లెలూయా హల్లెలూయా. మంచిది. సో మరలా మీకు అక్కడ డౌట్ ఉండదు. 34వ వచనంలో ఇప్పుడు ఏమంటున్నాడంటే నపుంసకుడు అంటున్నాడు. ఎవరు? వాక్యం చదువుతున్నటువంటి వ్యక్తి. ఇంతకీ ఈ మాట ఎక్కడ ఉంటదంటే యెషయా గ్రంథము 53వ అధ్యాయము 7వ వచనంలో ఈ మాట, ఇదే మాట మనకు అక్కడ కనిపిస్తూ ఉన్నది. ఏమని? ఆయన గొర్రె వలె వదకు తేబడెను అంటే ఆ నపుంసకుడు ఎక్కడ చదువుతున్నాడు అంటే గనక ఆ పాత నిబంధన చదువుతున్నాడు అనే విషయాన్ని మనము గ్రహించగలగాలి. సో ముందుకు వెళ్తే కనుక 34 ప్రవక్త ఎవరిని గురించి ఇలాగ చెప్పుచున్నాడు? తన గుర్చియా వేరొకరి గుర్చియా? దయచేసి నాకు తెలుపుమని ఫిలిప్పుని అడిగాను. మీకు సందర్భం అంతా కూడా అర్థమవుతుందని నేనైతే ఆలోచిస్తున్నాను. హల్లెలూయా. సందర్భము ఆలోచించాలి. ఏమనంటే వాక్యాన్ని చదువుతున్నాడు ఒక వ్యక్తి. ఆ వాక్యం చదువుతున్నటువంటి వ్యక్తికి ఆ వాక్యము అర్థం కాలేదు. వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు ఆయన దగ్గరకు ఫిలిప్పు అనే ఒక వ్యక్తిని పంపించాడు. ఆ వ్యక్తి ఈ వాక్యాన్ని వివరిస్తున్నట్టుగా మనము చూడగలుగుతున్నాం. ఆ వ్యక్తిని ఈ వ్యక్తి ప్రశ్నలు అడుగుతున్నాడు. నాకు ఎవరైనా దారి చూపించకపోతే నాకు ఎలా అర్థమవుతుంది? ఎందుకు ఈ వచనాలు ఎవరి గురించి వ్రాయబడ్డాయి అనే విషయాన్ని ప్రస్తావించుకుంటూ అలా ముందుకి తీసుకువెళ్తున్నాడు. ఇంకా విచిత్రమైనటువంటి ఈ విషయం ఏంటంటే ఇంతకీ ఆయనకు బాప్తిస్మం కూడా పొందుకోలేదు. ఎవరు? నపుంసకుడు. హల్లెలూయా హల్లెలూయా. అంటే క్రీస్తు గురించి ఆయనకు తెలియదు. కానీ పాత నిబంధనలోనే ఈ విషయము ప్రస్తావించబడింది. పాత నిబంధనలో యెషయా గారు ఈ విషయాన్ని పొందుపరిచారు. కానీ ఈ విషయము ఈ గొర్రె ఏంటి, లేకపోతే ఎవరు వదకు తేబడినటువంటి వ్యక్తి ఎవరు అనే విషయము ఎవరికి తెలియదు? నపుంసకుడికి తెలియనటువంటి విషయాన్ని ఎవరు తెలియజేశారు? ఫిలిప్పు. హల్లెలూయా. అన్న చిత్రమా? ఫిలిప్పు అనే వ్యక్తి నపుంసకుడికి ఆ యొక్క సత్యాన్ని తెలియజేసినప్పుడు వెంటనే మరి ఇంకెందుకు ఆలస్యము? నేను రక్షింపబడటానికి అదిగో నీళ్లు ఉన్నాయి. కిందకి వెళ్తారా? 39వ వచనం. వారు నీళ్ళలో నుండి వెడలి వచ్చినప్పుడు ప్రభువు ఆత్మ ఫిలిప్పును కోల్పోయెను. నపుంసకుడు సంతోషించుచు తన త్రోవను వెళ్ళెను. అతడు ఫిలిప్పును మరి ఎన్నడూ చూడలేదు. అయితే ఫిలిప్పు ఆ జ్యోతిలో కనబడ్డాడు. ఈ సందర్భము ఇంచుమించుగా ఆ యొక్క గొర్రె వలె వదకు తేబడినటువంటి క్రీస్తు గురించి ఆ యొక్క ఫిలిప్పు నపుంసకుడికి పూర్తిగా వివరించినప్పుడు వెంటనే క్రీస్తు గురించి చెప్పిన తర్వాత ఏంటంటే ఆయన నామం నమ్మాలి, ఆయన కృపలో లేకపోతే ఆయన నామంలో బాప్తిస్మం పొందాలి. కాబట్టి ఆ కార్యక్రమాన్ని అక్కడ పూర్తి చేసి ఒక ఆత్మను ఆయన రక్షించగలిగాడు. హల్లెలూయా హల్లెలూయా. ఈ రోజున వాక్యాన్ని చదివి లేకపోతే ఎన్నో సంవత్సరాలుగా వాక్యాన్ని చదువుతూ ఉండి కూడా ఆ వాక్యాన్ని అర్థం కావట్లేదు అనే ఒక ప్రశ్న దగ్గర, లేకపోతే నేను ఎప్పుడు బైబిల్ తీసినా నాకు ఇది కొత్తగానే ఉంది, లేకపోతే ఇది మనకు కాదు, లేకపోతే ఇది దైవజనులకు మాత్రమే, లేకపోతే ఇది చదువుకున్నటువంటి వారికి మాత్రమే అనే ఒక అనాలోచితమైనటువంటి పరిస్థితిలో ఉండిపోయినప్పుడు నీకు పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి తప్పక నీకు వాక్యం అర్థం కాగలగాలి. ఎందుకంటే జీవితంలో ఏదో డబ్బులు సంపాదించో లేక ఏదో మేడలు కట్టో నిధులు కట్టో జీవితంలో సెటిల్ అవుదామని అనుకుంటే అది ఎప్పటికీ జరిగే పని కాదు. హల్లెలూయా హల్లెలూయా. ఉండాల్సినటువంటిది ఏంటంటే వాక్యం ఉండాలి మన జీవితంలో. హల్లెలూయా. ఎంత సంపాదించినా సుఖం లేదు, సంతోషం లేదు, ఏవో బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, అప్పుల బాధలతో నలిగిపోతావు. కానీ నీ జీవితంలో వాక్యం ఉన్నప్పుడు అవేమి కూడా నీకు ముందుగా కనిపించవు. కానీ నీలో ఉన్నటువంటి వాక్యము నిన్ను ఒక ధైర్యవంతునిగా, నీలో ఉన్నటువంటి వాక్యము ఒక ఉన్నతమైనటువంటి స్థానానికి వెళ్ళడానికి ఈ వాక్యము ఎంతో ఉపయోగపడుతూ ఉంటది. కాబట్టి చిన్ననాటి నుంచి సంఘము తప్పకుండా దేవుని సన్నిధిలో ఎదుగుతూ చిన్ననాటి నుంచి ఉన్నటువంటి బిడ్డలను వారిని చక్కగా ఎంకరేజ్ చేస్తూ వాక్యంలో స్థిరపరచబడడానికి, లేక వారికి వాక్యము అర్థం కానప్పుడు దైవజనులతో వారు మిళితమై ఏకమై వాక్యాన్ని నేర్చుకోవడానికి వారు ముందుకు కొనసాగినట్లుగా తల్లిదండ్రులుగా ఉన్నటువంటి వారు లేక పెద్దలుగా ఉన్నటువంటి వారు చక్కగా సహకరించి సంఘంలో బిడ్డలను, లేకపోతే సంఘంలో ఉన్నటువంటి యవనస్తులు లేక సంఘంలో ఉన్నటువంటి ఎవరైనప్పటికీ కూడా ఒక మంచి స్థాయిలో
దీవెనలోకి వెళ్ళడానికి, ఆశీర్వాదంలోకి వెళ్ళడానికి దేవుడు సహాయం చేసి నడిపించును గాక. ఆమేన్. ఈ వాక్యం మనందరి వెనుకలో దేవుడు గొప్పగా దీవించి ఆశీర్వదించును గాక. మీ అందరికీ మరో వందనాలు. దైవజనులకి వారి కుటుంబాలకి నా హృదయపూర్వక వందనాలు. వాక్యమును